బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, శ్రీకాళహస్తిలో శ్రీ అన్న పేరు ఎలా వచ్చింది? ఎవరిదా పేరు తెలుసుకుందామమ్మా. శ్రీ అన్న మాటకు అనేక అర్థాలు ఉన్నాయమ్మా. వాటిల్లో ఒక అర్థం సాలీయుడు, ఆయన ఎవరు? సాలెపురుగు. ఓహో, సో ఆ పేరు మీద నుంచి వచ్చిందా? ఆ పేరు మీద వచ్చింది. మనం కథ చదువుకుంటాం కదా, ఒక సాలీయుడు అక్కడ గూడల్లుతూ ఉంటే ఈ గూడు అడ్డంగా బాగాలేదని ఏనుగు వచ్చి దాన్ని తుడి చేయడం, రాళ్ళు మణులు తెచ్చి పెడితే ఒక పాము మణులు తెచ్చి పెడితే దాన్ని తుడి చేయడం, ఈ మూడు ఒక దాంతో ఒకటి యుద్ధం చేసుకుని చనిపోయినందువల్ల శ్రీకాళహస్తికి ఆ పేరు వచ్చింది. వాళ్ళ ఆ మూడు భక్తితోనే చేశాయని. ఈ మూడు ఇలా భక్తిగా శ్రీకాళహస్తీశ్వరుని సేవించుకోవడానికి వెనకాల వాటి పూర్వజన్మ వృత్తాంతం అవుతుంది. ఇన్ని సాలెపురుగులు ఉన్నాయి కదా, ఒక సాలెపురుగే ఎందుకు చేసింది ఇది? మరే దానికి ఒక కారణం ఉండాలి కదా. అదనమాట. పూర్వం తామ్రపర్ణి నదీ తీరంలో ఒక అగ్రహారం ఉండేది. అగ్రహారం అంటే అక్కడ బ్రాహ్మణులే ఉంటారు. అంటే అక్కడ పొలాల మీద పన్నులు కూడా రాజుకు చెల్లించక్కర్లేదన్నమాట. అట్లా వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ గ్రామం. అక్కడి నుంచి రాజు పన్నులు తీసుకోడు. అట్లాంటివి బ్రాహ్మణులకి ఇచ్చి ఉండేవారు. అంటే బ్రాహ్మణుడికి ఇచ్చేసిన పొలం మీద పన్ను తీసుకుంటే తప్పు కదా, బ్రాహ్మణ సొమ్ము తీసుకున్నట్టు అవుతుంది. అలా ఉన్న దాంట్లో సత్యసఖుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు చాలా గొప్ప పండితుడు. ఊళ్ళో ఆయనకి చాలా పెద్ద పేరుంది. ఆయనకు ఒక కొడుకున్నాడు, ఆయన కూడా పండిత పుత్రుడు. పండిత పుత్రుడు అంటే తెలుసు కదా, పరమసుంఠ. అయ్యో రామా, పండిత పుత్ర శబ్దానికి పరమసుంఠ అని అర్థం. ఎవరినన్నా మనకి చదువు రాని వాడైతే బండిపురే పండిత పుత్ర అంటే చాలు, అంతకన్నా పెద్ద తిట్టక్కర్లా. కొన్ని పదాలమ్మా ఎంత గౌరవంగా ఉంటాయో గమనిస్తే అంత దారుణమైన భయంకరమైన అర్థం ఉంటుంది. అదే కదమ్మా. వాడు చాలా పైగా చదువు రాని వాడైతే పర్వాలేదు గాని కొంచెం చెడ్డ తిరుగుళ్ళు, దురలవాట్లు ఇట్లాంటివన్నీ ఒక్కటి మంచి విషయం అస్సలు లేవు. అట్లాంటి వాడిని పాపం తండ్రి అప్పుడప్పుడు దగ్గర కూర్చోబెట్టుకుని, ఆయన పండితుడు, ఊళ్ళో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఎవరో ఒకళ్ళు ఏమిటండి మీరింత పండితుడే, మీ అబ్బాయి ఏమిటట్లా అని అంటూ ఉంటే ఆ రోజు కొంచెం మనసు చివుక్కుమంటుంది కదా అని వాడికి ఏదో మంచి మాటలు చెప్దామని కూర్చోబెట్టి ఏదో ఒక మంచి మాట చెప్తూ, నాన్న ఇలా విన్నా అన్న, ఇది మనసులో పెట్టుకో అని అంట. నిజమే నాన్నగారు, కానీ ఈ చెవికి ఇటు చిల్లున్నట్టు ఇటు కూడా చిల్లుంది కదా, ఈ చెవిలోంచి వింటే లోపలికి ఎడుతోంది, కానీ మళ్ళీ ఈ చెవిలోంచి ఇట్లా ఈ చిల్లులోంచి బయటకు వస్తోంది, ఏం చెయ్యను, ఒకవైపే చిల్లుంటే బాగుండేది కదా అన్నట్టు. అంటే మీ మాటలు నా బుర్రలో నిలవట్లేదు అని చెప్పడం అన్నమాట. తెలివికి ఏం తక్కువ లేదు, బుద్ధి లేదంతే. ఇలా చెప్పాడు చాలా కాలం అయింది. ఇంకా చివరికి ఎక్కడో మనసుకి కష్టం అనిపిస్తుంది కదమ్మా. 100 మంది మాటలు అంటే ఒక మాట దగ్గర మనసు అలా నొచ్చుకుంటుంది, నొచ్చుకోకుండా ఉండదు. అలా నొచ్చుకుని ఓ రోజు వచ్చి, నీ వల్ల నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పనులు ఇంట్లో కూడా కొంచెం చెడ్డ పనులు కూడా చేస్తూ ఉన్నాడు. చెడు అలవాట్లు ఉన్నవాడు ఏం చేస్తాడమ్మా, ఏదో ఒకటి ఇంట్లో నుంచి పట్టుకుపోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఆ తండ్రికి విసుకొచ్చి, నేను భరించలేనురా, నిన్ను నా దగ్గర ఉండద్దు పో అన్నాడు. తండ్రికి వాడు ధన్యవాదాలు చెప్పాడు. ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాను గనక నేనేదో కొన్నిటికి కట్టుబడిపోయి ఉన్నాను, నాకు స్వేచ్ఛనిచ్చారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. బానే ఉంది, వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో తిండికి సమస్య ఉండేది కాదమ్మా. ఇంట్లోంచి బయటికి వెడితే కూడా ఎక్కడో ఒక్కడ ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ భవతి భిక్షాందేహాన్న అన్నం పెట్టేస్తారు. ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో కాక కనీసం ఒక మనిషికి పెట్టాలనేటటువంటి నియమం ఉండేది కదా ఆ రోజుల్లో. అంచేత ఎవడైనా పెడతారు. అలా తిరుగుతూ ఉండి వాడు కొంకణ దేశానికి వెళ్ళాడు. కొంకణ దేశంలో ఎట్లా కుదిరిందో వాడికి తెలియదు గాని ఒక సాలెవాడి దగ్గర విడి చేరాడు. ఆయన పేరు పాటలుడు. ఆయనకి పిల్లలు లేరు. వీడిని దగ్గర పెట్టుకున్నాడు, తిండి పెట్టాడు, ఆదరించాడు. కాకపోతే వీడికి ఏంటంటే తండ్రిలాగా నువ్వు న్యాయంగా ఉండు, ఇది ఇట్లా ఉండు, అబద్ధం ఆడకు, ఇట్లాంటివి నియమాలు ఏం పెట్టలేదు ఆయన.
అట్లా అని వీడేమీ సవ్యంగానూ లేడు, అపసవ్యంగానూ లేడు, ఏదో గడిచిపోతోంది. ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క చోటలో కుదురుతుందమ్మా. వీడికి ఆ బట్టలు నెయ్యడంలో నేర్పొచ్చింది. ఒక కళలో గనక ప్రావీణ్యం వచ్చిందంటే చాలా విషయాలు పక్కకి వెళ్ళిపోతాయి, దాని మీద దృష్టి ఉండిపోతుంది. చూస్తున్నాం కదా ఈ రోజుల్లో పిల్లలు సెల్ ఫోన్ పట్టుకుంటే అన్నము ఆకలి అన్ని కూడా మర్చిపోతారు. అట్లా అనమాట. వాడు బట్టలు చాలా బాగా నేసేవాడు. నాకు పిల్లలు లేరు, నేను నా కొడుకు అనుకుంటాను, నీ పేరు కరంబుడు అని పెట్టుకుంటాను అన్నాడు. వీడికి తండ్రి పెట్టిన పేరు అవి కూడా ఏమీ ఇష్టం లేదు, అసలు అక్కడి నుంచి పూర్తిగా పక్కకు వచ్చేసాడు. కాకపోతే ఇందులో చాలా నేర్పు వచ్చింది వాడికి బట్టలు నేయడంలో. ఈ పాటలు నేసిన వాటికన్నా కరంబుడు నేసిన వాటికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. సంతోషించాడు. తను ఆదరించిన వాడు, తన కొడుకులాగా చూసుకున్నవాడు చాలా బాగా చేస్తున్నాడు, వ్యాపారం విస్తరించింది. వీడు కూడా ఆడిందాట పాడింది పాటగా బాగానే నడిచింది. అటువంటి సమయంలో ఈ పాటలుడు చనిపోయాడు. తనని ఇంకా అదుపులో పెట్టేవాళ్ళు లేరు అనేటప్పటికీ వీడు విజృంభించాడు. పాత అలవాట్లన్నీ వచ్చేసాయి, మళ్ళీ యథాప్రకారం తయారయ్యాడు. ఎంత తయారైనా ఈ బట్టలు నేయడం మాత్రం మానల. పెద్దవాడైపోయాడు. ఒకరోజు అలాగే ఒక అద్భుతమైనటువంటి కళాత్మకంగా ఒక వస్త్రం నేస్తున్నాడు. అప్పుడు కొంతమంది శివభక్తులు వచ్చి, మేము శివార్చన చేసుకుంటున్నాం, శివలింగం మీద కప్పడానికి మాకు ఒక వస్త్రం ఇస్తావా అన్నాడు. వీడికి ఇన్ని దుర్గుణాల్లో దాన ధర్మాలు బాగా చేసేవాడు. అంటే వాడికి లెక్క లేదు, దేని మీద లెక్క లేదు, డబ్బు మీద కూడా లెక్కలేదు, ఉంది కానీ అంతే. లెక్కలేదు కనుక అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చేయడం, ఇవాటికి వాళ్ళకి ఇచ్చేసాన్ని ఇలా పొంగిపోవడం, అంతవరకే. అలా అని చెప్పి ఆ వస్త్రం నేస్తున్నటువంటి అద్భుతమైన కళాఖండం లాగా ఉన్న వస్త్రాన్ని ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని తీసుకుని ఆ శివభక్తుడు గుమ్మం దాటి అడుగు బయట పెట్టాడో లేదో ఇతడికి ప్రాణం పోయింది. అయ్యో. ఆఖరణ చేసింది ఏమిటి? వస్త్రదానం. జీవితంలో ఎప్పుడు చెప్తారండి, ఆఖరి క్షణాను నువ్వు ఏం చేస్తూ ప్రాణం వదులుతావో నీ తరువాతి జన్మ దాని మీద ఆధారపడి ఉంటుందని. అందుకని వీడు వస్త్రదానం చేసిది నాకు అక్కర్లేదు, ఈ వస్త్రం శివుడికి ఇస్తే చాలు అనేటటువంటి సంకల్పం చేసుకుని అలా శరీరం వదిలాడుగా. మరి అందుకని వాడు తరువాత బట్టలు నెయ్యడంలో నేర్పరి గనక నేత నేయడంలో నేర్పరైనటువంటి సాలిడుగా పుట్టాడు. చేసినటువంటి దురాగతాలకి పురుగుగా పుట్టాలి. కానీ ఆ పురుగు కూడా ఇలా బట్టలు నేసేటటువంటి పని చేస్తూ చేసింది గనక సాలిడు పురుగుగా పుట్టాడు, సాలె పురుగుగా పుట్టాడు. వీళ్ళని సాలె వాళ్ళనే కదా అంటారు, బట్టలు నేసే వాళ్ళని. అమ్మ ఇది కులాన్ని అంటున్నామని అనుకోవద్దు. ఎలాగంటే చాలా మందికి అలాంటి చిన్న చిన్న దురభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఈ రోజులు, అందుకు చెప్పడం. ఆ రోజుల కథ చెప్తున్నాం, ఈనాటిది కాదు. కథలు ఏముంది కదా, ఆనాటి సామాజిక పరిస్థితి ఈనాటి సామాజిక పరిస్థితి కాదు అది. అప్పుడు బట్టలు నేసేవాళ్ళు ఎవరైనా వాళ్ళని సాలెవాళ్ళు అనేవారు. ఆ సాలె ఏ రకంగా బట్టలు నేస్తాడో ఆ విధంగా తనంతట తాను ఇతర ప్రమేయం లేకుండా అలా అల్లుకుంటూ వెళ్ళేటటువంటిది నేసుకుంటూ వెళ్లే పురుగు సాలెపురుగు. సాలెపురుగుగా పుట్టాడు గాని చేసిన పాపాలకి శివభక్తి మాత్రం వాడికి ఉంది. ఆఖరి క్షణాన్ని శివుడికి దానం చేస్తూ పోయాడు కదా. అంచేత ఈ ఇక్కడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకాళహస్తి, మనం ఇప్పుడు శ్రీకాళహస్తి అన్న పేరు చెప్తున్నాం, దానికి అప్పుడు ఆ పేరు లేదు. అక్కడ ఒక చెట్టు తొర్రలో ఉంటూ రోజు వచ్చి శివలింగం మీద ఆ రోజున ఏ రకంగా అయితే తాను నేసిన వస్త్రాన్ని కప్పడానికి ఇచ్చాడో అలాగా చాలా అందమైనటువంటి అల్లిక అల్లుతూ ఉండేవాడు. అలా అల్లుతూ ఉంటే చివరికి ఒక రోజు వాడికి ముక్తి. మనకి కథ తెలుసు కదా, పాము ఇవి అంటే వీటి పూర్వజన్మలు ఇక్కడ నేను చెప్తున్నా. అలా శరీరం వదులుతూ ఉన్నప్పుడు శివుడిని అడిగిందిట, నువ్వు నాకు ఎప్పుడు బట్టలు నేసిస్తున్నావు గనక నీ పేరు శ్రీ అని పెడుతున్నాను అని శివుడు అన్నాడట. ఆ తర్వాత అప్పుడు అడిగిందట, వరం కోరుకోమంటే నాకేం వరం అక్కర్లేదు, ఇక్కడున్నటువంటి ఈ లింగం ఉన్న పేరులో నేను ఎవరికైతే ఇలా వస్త్రాలు నేసి పెట్టానో ఆ లింగానికి ఉన్నటువంటి పేరులో నా పేరు చేర్చు. అందుకని శ్రీ అనేది మొట్టమొదటి ఉంటుంది. అందరూ కాళహస్తి కాళహస్తి అంటూ ఉంటారమ్మా, తప్పమ్మా, అలా అనకూడదు. అది శ్రీకాళహస్తి కంప్లీట్ గానే అనాలి. శ్రీ అని మనం గౌరవవాచకంగా పెట్టాల, సాలెపురుగును స్మరించుకోవడం మర్చిపోతే ఎట్లా? అంచేత శ్రీ అనేటటువంటిది అక్కడ తప్పనిసరిగా ఉంటుంది. సరే వాటి యుద్ధం అవి సరిపోవడం మనం మామూలు అందరికీ తెలిసిన కథే, కానీ ఇది పూర్వ కథ కనుక దీన్ని చెప్పుకుంటున్నాం అమ్మా. సో అలా వచ్చిందన్నమాట శ్రీ.
శ్రీ అన్న పదం అంటే కాళహస్తి. అన్ని పురుగులు ఉండగా ఈ ఒక్క పురుగే ఆయనకి రోజు ఆ గూడల్లి ముక్తి పొందడానికి కలిగిన కారణం వెనకాల ఉన్న కథ. ఈ పూర్వజన్మ కథ ఇది. Yes. మనం శ్రీకాళహస్తిలోని శ్రీ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, పురాణ గాథ తెలుసుకున్నాం. అవునమ్మా. ఇప్పుడు నెక్స్ట్ శ్రీకాళహస్తి కదా. సో కాళము. కాలము. కాళము ఉమ్. ల. అలా. కాళము అంటే సర్పము, పాము. కాలం. కాళం. ఓ కాలం మింగేసింది అలా అంటూ ఉంటారు. అది కాలం, అది వేరు. అంటే సర్పానికి సంబంధించే కదా. కాదు, కాలం వేరు. కాలం అంటే టైం. హా. కాళము అంటే సర్పము, ఉమ్. నల్లనిది సర్పము. కాలం కూడా కాలమే ఒక రకంగా, ఎందుకంటే కాలమే మింగేస్తూ ఉంటుంది. ఆ, అది. అది. ఉమ్. ఇవన్నీ సంకేతాలు ఉన్నాయి. అయితే ఇందులో ఉన్నటువంటి కాలం, ఒక పాము కూడా అక్కడ ముక్తి పొందింది. ఆ ముక్తి పొందిన కారణంగానే ఆ స్త్రీ తర్వాత కాళం పేరు వచ్చింది అని చెప్తాం. ఇవన్నీ అక్కడ శ్రీకాళహస్తి వెళ్ళినట్టయితే వీడి చిత్రాలు కూడా మనకు కనబడతాయి. అవును కదా. ఉమ్. చేసినటువంటిది. పూర్వం హిమాలయాల్లో ఉమ్. అనేక మంది గురువులు ఇప్పటికీ ఉన్నారు. హిమాలయాలు మామూలుగా కాదు. అక్కడ ఉమ్. కంటికి కనపడతారు కొంతమంది, కంటికి కనపడరు కొంతమంది. కానీ నిజమేనా అమ్మా? అంతర్ధానం అయిపోతారు అప్పుడే కనిపిస్తారా? అంతర్ధానం కాదు, అసలు కనపడనే కనపడరు. వాళ్ళ అని పక్క ఉంటారు. నుంచి మనం పెడుతూ ఉంటాం, ఉమ్. మనకు కనపడరు, మన శరీరానికి తగలరు. మరి వాళ్ళలో ఉన్నారని ఎలా తెలుస్తుంది? ఏమవసరం, నువ్వు ఆ స్థాయికి వచ్చినప్పుడు తెలుస్తుంది. అయితే ఓకే. తర్వాత నీకు ఆ స్థాయి పెరిగినట్టయితే, వాళ్ళ నిజంగా చూడాలనేటటువంటి తపన కలిగినట్టయితే, దానికి తగిన అర్హత నీకు ఉన్నట్టయితే, అర్హత ఒకటి ఉండాలి కదా. వాళ్ళని చూసి మనం మూర్చిపోకూడదుగా. విష్ణువు గురించి ఒక ఆయన చక్కగా తపస్సు చేస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు కనపడ్డట. ఉమ్. ఏ కంపెనీ నుంచి తెచ్చావు ఈ గెటప్ అని అడిగట. అంటే విష్ణువు తనకు కనపడతాడన్న నమ్మకం లేదు, కానీ శ్రద్ధగా చేశాడు కనుక కనపడితే ఏ డ్రామా కంపెనీ నుంచి తెచ్చావని అడిగట. అంటే మనకి నమ్మకం కూడా కుదరదు. నిజంగా దేవుడు కనపడితే కూడా మన దేవుడని గుర్తించలేం. సాటి మనిషిలో దేవుడు లేడా, నీలో లేడా, తనలో లేడా, నాలో లేడా, వీటిని గుర్తించడం మొదలు పెడితే అసలు దేవుడు కనపడతాడు. ఉమ్. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, మేము వెళ్ళామండి, అది చూసామంటే, వాళ్ళకి కనపడిన వాళ్ళు మనకు కనపడతారని నమ్మకం లేదు. అదే. వీటిల్లో చాలా మంది నిజమే చెప్పినా అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళందరికీ కనపడినప్పుడు నాకు కనపడకపోతే నేను గొప్ప వ్యక్తిని కాకపోతానేమో అని నాకు కూడా కనపడ్డారని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదా ఇంకా కొంతమంది ఒక రకమైనటువంటి మానసిక స్థితికి లోనయ్యి, మేము ఫలానా చూడాలనుకుని వెళ్ళాం, మాకు కనపడింది అని వచ్చి చెప్తూ ఉంటారు. వీళ్ళంత ముందు చదువు ఉంటారుగా పుస్తకాల్లో, ఆ చదివినవన్నీ వాళ్ళకి కనపడతాయి కూడా, భ్రమ, వాస్తవంగా. అదే. సరే, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం, అనేకం ఉన్నాయి. హిమాలయాలకు సంబంధించినటువంటి రహస్యాల గురించి చెప్పే వాళ్ళల్లో ఏది భ్రమో ఏది వాస్తవమో మనం గట్టిగా చెప్పలేం. ఎక్స్పీరియన్స్ అంతే, ఎవరిది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే. కొంతమంది భ్రమ ద్వారా కూడా ఆనందాన్ని పొందుంటారు, కానీ మనం ఆ భ్రమలో పడకూడదు కదా. మరి అమ్మా, కొంతమందికి వాస్తవంగానే తెలుసుండొచ్చు. వాస్తవంగా అవన్నీ దర్శించినటువంటి వారు 90% మంది ఇలా 10 మందిలో చెప్పుకోరు, మేము చూసామని. అది వారి దగ్గర మాత్రమే. అది అనుభూతి అన్నది వ్యక్తిగతం, ఆత్మగతం, ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఈ పండు చాలా రుచిగా ఉంది అని చెప్తే నీకేమర్థమవుతుంది? ఓ చిటికడ అందులో రసం ఇటు పక్కది తిని ఇంకో పక్క ముక్క నీకు పెడితే అర్థమవుతుంది, కానీ లేకపోతే రుచి ఎట్లాంటిది ఏం తెలుస్తుంది? మరే అది అనుభూతి ప్రధానమైనటువంటిది ఇదంతా. సరే, అటువంటి హిమాలయాల్లో ఒక గురువు గారు ఉండేవారు. ఆయన బాగా వేదాంగ పండితుడు, గొప్ప శివభక్తుడు, బ్రహ్మాండంగా రోజు శివార్చన చేసేవాడు. అక్కడికి కూడా ఏదో విధంగా బిల్వాలు తెప్పించుకొని బిల్వార్చన చేసేవాడు. ఈయన గొప్ప పండితుడు కదా అని చెప్పి బోల్డ్ మంది విద్యార్థులు వచ్చేవారు, అందరికీ నేర్పేవాడు. మంచి సద్బుద్ధి కలిగిన వాడు, ఎవరి దగ్గర ఏమీ ఆశించేటటువంటి వాడు కాదు. నిజంగా పూర్వకాలం గురువులు ఏమీ ఆశించలేదమ్మా. శిష్యులు ఏమన్నా ఇస్తే గురుదక్షిణ అన్న పేరుతో చదువంతా అయ్యాక ఇస్తే తీసుకున్నారే తప్ప వేరే రకంగా కాదు. ఇలా అయిపోయిన తర్వాత చాలా అలా ఉంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి మునులు వాళ్ళు కూడా కొంతమంది ఇతన్ని గౌరవించేవారు. అంటే నిస్వార్థంగా విద్యార్థులని పోషించి బాగా చెప్తున్నాడు అనేటటువంటి సదుద్దేశంతో. అట్లా ఉండగా ఒకరోజు అలా ఈయన కూడా సరదాగా సాయంకాలం వాహ్యాళికి వెళ్ళాడు. అంటే వాహ్యాళ్ళు అంటే మనలాగా వేరేవి చూద్దామనే ఉద్దేశం కాదు, విహారం చేస్తూ అక్కడ ఎవరైనా ఉన్నారేమో మహర్షులు మునులు అని
ఎవరన్నా కనపడతారేమో, కొత్త సాధకులు కనపడతారో, భక్తులు కనపడతారో. సత్సాంగత్యం అవసరం కదా ఎప్పుడు. మరి మనం ఒక విషయంలో జ్ఞానులమైనప్పుడు ఆ జ్ఞానానికి సమస్థాయితో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడితే ఆనందంగా ఉంటుంది కదా. అందుకని వెతుక్కుంటూ ఉంటారు. ఒకప్పుడు సాహిత్య సమావేశాలు అందుకుండేవి. అమ్మా ఈ జాన్సన్స్ కాఫీ క్లబ్స్ అవన్నీ, అంటే ఇంగ్లాండ్ లో వాళ్ళు కూడా ఒకే రకమైన భావన కలిగిన వాళ్ళు తమ భావనలను పంచుకోవడానికి తమతో పాటు సమఉజ్జీలుగా ఉన్న వాళ్ళని కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా ఒక రోజు వెళ్ళినప్పుడు ఒక గుహలో నుంచి అద్భుతమైనటువంటి శివ సంకీర్తన వినపడుతోంది. ఎవరో శివభక్తులు ఉన్నారని లోపలికి వెళ్ళాడు. ఆ గుహ అంతా తళ 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 మెరిసిపోతోంది, పట్టపగలు కన్నా ఎక్కువ కాంతితో మెరిసిపోతోంది. అక్కడ ఒక గంధర్వుడు కూర్చుని పూజ చేస్తున్నాడు. ఎందుకు అలా మెరిసిపోతోందంటే ఆ గుహ అంతా కూడా రకరకాలైనటువంటి దివ్యమైన మణులు, ఆ మణులతో అక్కడ పూజించటం. దాంతో ఆ శివలింగాన్ని ఆ మణులతో పూజిస్తూ ఉంటే ఆ కారణంగా ఆ గుహ అంతా కూడా ప్రకాశమానంగా వెలిగిపోతోంది. అప్పుడు ఈ పండితుడు అడిగాడు, నేను శివుడికి అర్చన చేస్తాను, శివుడికి బిల్వం అంటే ఇష్టం అని చెప్పి బిల్వార్చన చేస్తాను, బిల్వార్చన చేయడం వల్ల ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయని చెప్తారు, నువ్వేమిటి బిల్వాలు కాకుండా ఇలాంటి మణులతో పూజ చేస్తున్నావు అని అడిగాడు. పండితుడు కదండి, తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. అడిగితే ఆయన అన్నాడు, నువ్వు యోగ్యుడు గనక చెప్తున్నాను, నిజానికి ఇటువంటి రహస్యాలు చెప్పకూడదు, ఇవన్నీ దేవరహస్యాలు, మామూలు కాదు. కానీ నీకు యోగ్యత ఉంది, ఎందుకంటే నిష్కామంగా చదువు చెప్పాడు. అన్నింటికన్నా ప్రధానం ఏమిటంటే చదువు చెప్పే చోట నువ్వు నాకు ఇంత ఇస్తే చదువు చెప్తాను అనకూడదు. చదువు చెప్పిన తర్వాత ఏదన్నా ఇస్తే స్వీకరించడంలో తప్పులేదు, అది లెక్క అయింది. నువ్వు అలా చెప్తున్నావు గనక నీకు యోగ్యత ఉంది, ఇప్పటికే నువ్వు శివార్చన చేస్తూ ఉన్నావు, శివుడి యొక్క అనుగ్రహం పొంది ఉన్నావు కనుక నేను చెప్తున్నాను, మామూలు అర్చనల కన్నా ఇటువంటి దివ్యమణులతో గనక అర్చన చేసినట్టయితే మోక్షం అతి త్వరగా, దివ్యమైనటువంటి మోక్షం లభిస్తుంది అన్నాడు. అందుకని నేను చేస్తూ ఉన్నాను. మరి నేనెట్లా చేయగలను ఇట్లాంటిది అని అడిగాడు. తన కోసం అడగలేదుగా, శివుణ్ణి అర్చించడానికి కదా. నీ వల్ల అయ్యే పని కాదయ్యా ఇది, ఎందుకంటే నాకు అయ్యే పని కాదు. అంత గంధర్వుల దగ్గర కూడా ఇన్ని రకాల మణులు ఉండవు, కానీ నేను చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని సముద్రాల్లో నుంచి నాకు రోజు మణులు తెచ్చిపెట్టే ఏర్పాటు ఉంది కనుక సముద్రం అట్టడుగున ఎక్కడో ఉంటాయి అవి, అక్కడి నుంచి తెచ్చి నాకు ఇస్తారు. అందువల్ల వారు ఇచ్చినటువంటి ఆ మణులతో నేను అర్చిస్తాను, అర్చన కోసమే కదా అడిగింది, అర్చిస్తాను అన్నాడు. మరి నేనెట్లా ఆ మణుల్ని సంపాదించగలను? సముద్రం అట్టడుగున ఎక్కడో ఉంటాయి అవి, సప్త సముద్రాల్లో అట్టడుగున ఉంటే ఆ సముద్రం అడుక్కు వెళ్ళి ఆ మణులు తేగలగాలి. నీ వల్ల ఎక్కడవుతుంది? నువ్వు అవ్వవు, నీ వల్ల అవ్వదు. నువ్వు ఒకవేళ అలాంటి కోరిక గనక ఉన్నట్టయితే సర్పరూపం ధరించి సముద్రం అడుక్కెళ్ళు, అక్కడి నుంచి మణులు తెచ్చి శివుడికి అర్చన చేసుకో. మార్గం చెప్తున్నాను గాని మరొక పద్ధతి కాదన్నాడు. అంటే ఈయన తెల్లబోయి చూస్తున్నాడు, అది ఎలా వస్తుంది, నాకు సర్పాలు ఎక్కడ తెచ్చిస్తాయి అని. అంటే నువ్వే సర్పమై వెళ్ళి తెచ్చుకోమన్నాడు. అంటే ఈయన వెంటనే నువ్వు వెళ్ళు చేసుకోమన్నాడు. ఈయన ఎప్పుడో శరీరం వదిలేక సర్పం కావచ్చు కదా, కానీ ఈయనకి శివార్చన చేయాలనేటటువంటి తపన ఆంతరంగికంగా చాలా ఉందేమో. అప్పటికప్పుడు ఈ శరీరంలో నుండి ఈ శరీరం నుంచి సర్పరూపంగా మారిపోయాడు. మారిపోతే మరి అంత మారిపోయేటప్పటికీ ఈ గంధర్వుడికి ఆయన మీద కాస్త అనుగ్రహం కలిగింది. అంటే శివుణ్ణి అర్చించటానికి సర్పంగా మారమంటే ఎవరు మారతారండి? మనిషిగా మారమంటే మారతారు, గంధర్వులుగాను దేవతలుగాను మారమంటే మారతారు, కానీ సర్పంగా మారమంటే ఎవరు మారతారు? అది శివార్చన మీద ఉన్నటువంటి తీవ్రమైన ఇష్టం. అందుకని గంధర్వుడు తనకి మణులు తెచ్చిచ్చేటటువంటి ఆ సప్త సముద్రాలకి చెప్తాడు, ఈ సర్పం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి మణుల్ని ఇవ్వండి అని. ఈయన ఆ విధంగా సర్పరూపం ధరించి అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళి ఆ సముద్రులు గంధర్వుడు ఆజ్ఞ మేరకు ఈయనకి మణులిస్తే తీసుకుని వచ్చి శివార్చన చేసి పైలోకాలకి, దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళడం జరిగింది. ఈ శివార్చన చేసేటటువంటి సందర్భమే మనకి శ్రీకాళహస్తి కథలో చెప్పుకునేది
ఏనుగ, పాము, సాలీడు, సాలు. వీటి మధ్య యుద్ధం కథలో ఉందే. అమ్మా. అక్కడ ఇది ఆ దివ్యమైనటువంటి లోకాలకు వెళ్ళాడు కనుక కాళముగా మారాడు గనక ఆయన కూడా ఇక్కడ ముక్తి పొందాడు గనక అసలు సర్పరూపం ధరించటమే శివుడు అర్చన కోసం గనక శివార్చన మీద ఉన్నటువంటి తీవ్రమైన తపన. అందువల్ల ఆ లింగానికి వచ్చినటువంటి పేర్లలో ఇది కూడా ఒకటి ఉంది, శ్రీకాళ. కాళంలో దానికి ఉన్నటువంటి కథ ఇది. ఎస్. సో మనలో చాలా మందికి తెలియదు ఈ విషయాలు, ఈ రోజు తెలుసుకున్నాం. మీలో ఆల్రెడీ ఎంతమందికి తెలుసు కింద కమెంట్ చేయండి. చక్కగా శ్రీకాళహస్తి గురించి తెలుసుకుంటున్నాం, శ్రీ గురించి, కాలం గురించి తెలుసుకున్నాం. ఇక హస్తి సమయం వచ్చేసింది. హస్తి అంటే ఏనుగ కదా. ఇది కూడా చాలా గొప్పగా ముక్తి పొందినటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి భక్తుడి యొక్క కథ. లోకంలో ఇన్ని ఏనుగలు ఉండగా ఈ ఏనుగకే భక్తి ఎలా వచ్చింది? మరి అలాగే ఎన్నో పాములుండగా ఆ కాళముకే అంత భక్తి ఎలా వచ్చింది? ఎన్నో పురుగులుండగా సాలె పురుగుకి, అందులో ఆ ఒక్క సాలె పురుగుకి అంతటి భక్తి ఎందుకు వచ్చింది అన్నదానికి వాటి పూర్వజన్మల విశేషాలు తెలుసుకుంటే తెలుస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు మలయ పర్వత ప్రాంతంలో ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు. వీళ్ళందరూ ఈ వేదం చదువుకున్న దగ్గరే వస్తున్నాయి సమస్యలన్నీ. చాలా గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకి మంచి పాండిత్యం ఉంది, బోర్డు మంది విద్యార్థులు ఉన్నారు. చెప్తూ ఉండేవాడు, ఇల్లు సరస్వతీ నిలయం మాత్రమే, లక్ష్మీదేవుడు తొంగి చూడల. పిల్లలు మాత్రం అన్ని లక్ష్ముల్లో సంతాన లక్ష్మి బాగుంది, చక్కగా సంతానం ఉంది, ఎక్కువ మంది సంతానమే ఉన్నారు ఇంటి నిండా, భార్య గయ్యాళ్ళది. అందుకని సరే ఈ పరిస్థితుల్లో ఆవిడ సణుగుతూ ఉండేది. విద్యార్థులకి పాఠాలు చెప్పుకుంటూ కూర్చుంటే కడుపు నిండుతుందా? వేదం అన్నం పెడుతుందా? ఇప్పుడు వేదనింద కూడా వచ్చేస్తుంది నెమ్మది నెమ్మదిగా. వేదం అన్నం పెడుతుందా? విద్యార్థులకు అలా నోరు చించుకుని మీరు చదువు చెప్పాలంటే కొంచెం లోపల ఏదన్నా ఉండాలి కదా శక్తి. మరే కనీసం మీరు పాఠం చెప్పడానికి శక్తి రావాలనన్నా ఇంతో అంతో ఉండాలి కదా. ఇలా ఊరికే చెప్పడం కాదు, విద్యార్థుల్ని దక్షిణ అడగండి అని అడిగి. దక్షిణ ఎప్పుడు ఇస్తారమ్మా? చదువు అయిపోయాక కదా ఇస్తారు. లేదా పూర్వకాలం ఎలా ఉండేదంటే గురువు గారి దగ్గర విద్యార్థులు చదువుకోవడానికి ఎడుతున్నారంటే వాళ్ళ పిల్లలు మా ఇంట్లో ఆవు ఈనిందండి, పాలు బాగా ఉన్నాయి, కొంచెం ఆవు పాలు పంపిస్తామని పంపించేవాడు. లేదా మాకు పంట బాగా పండిందండి అని పిల్లల గురువులకు పంపించి, ఇప్పటికీ ఉంది కదా ఇలా ఇచ్చేది. దాని మీదే తప్ప ప్రత్యేకంగా ఈయన బతకడానికి కావాల్సినది ఏమీ అడగలేదు. సరే భార్య ఇలా అనగా 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 ఇంట్లో పిల్లలు కొంచెం ఆకలితో అలమటిస్తూ ఉంటే వాళ్ళు ఇట్లా అయాచితంగా వచ్చిన దాంతో ఆయన కడుపు నిండే పరిస్థితి లేదు. అందుకని చివరికి తప్పక ఒక రోజు మనసు కష్టంగానే ఉన్నా ఇష్టం లేకపోయినా విద్యార్థుల్ని కూర్చోబెట్టి, ఇల్లు గడవట్లేదురా, మీరు కూడా ఏదన్నా కొద్దిగా మీ ఇళ్ళకెళ్ళి గురుదక్షిణగా సమర్పించుకోండి, రేపటి నుంచి నేను పాఠం చెప్పాలంటే అవసరం కదా అన్న. అందరూ అలాగే వెళ్ళిపోయారు. వెంటనే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వస్తూ పెద్దవాళ్ళని అడిగి ఏదో ఇంతో అంతో పట్టుకొచ్చారు అందరు. ఇద్దరు విద్యార్థులు మాత్రం తల్లిదండ్రులు ఏమి ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఈయనకన్నా గొప్పగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పెరట్లో ఉన్న తోటకూర కాడలు 2 వాడు 2 వీడు పట్టుకొచ్చారట. సరే అవే తీసుకుని వాళ్ళు సిగ్గుపడుతున్నారు ఇవ్వడానికి. మిగిలిన వాళ్ళు ఏవో కొంచెం తెచ్చుంటారు. అంటే బాగానే, అంటే ధనమో ధాన్యమో ఏదో ఒకటి, ఏదో తోటకూర కాడలు ఏమిటి అని. అంటే ఈయన ఆ ఇద్దరు విద్యార్థుల్ని పిలిచి, తన పరిస్థితి అదేగా, పిలిచి, అరే సిగ్గుపడకండి రా, ఇది చాలా బాగుంది, నాకు ఇవ్వండి, చాలా సంతోషం, తోటకూర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా, భలే మంచిగా పట్టుకొచ్చారని చెప్పి వాళ్ళిద్దరిని మెచ్చుకుని ఇవన్నీ తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు. బానే ఉంది. ఆ గయ్యాళితనం కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే పిల్లల్ని పోషించాలో అప్పుడు గయ్యాళితనం వస్తుంది ఆడవాళ్ళకి. అప్పటిదాకా పరమసాత్వికంగా ఉండేవాళ్ళు కూడా పిల్లలకి ఏదన్నా లోటు వచ్చేటప్పటికి గయ్యాళులుగా మారిపోతారు. అంతేమ్మా. బానే ఉంది, నడిచిపోయింది, నడుస్తూనే ఉంది. ఏదో ఒకటి తిండి అన్నాడు, ఇంత అని డిమాండ్ చేయలేదు. మీకు తోచింది అన్నాడు, తోటకూర తీస్తే కూడా సరిపోయింది. అందుకే ఒక మాట ఉందమ్మా, అన్ని దానాలకి తోటకూర దానంతో సరి అని ఒక మాట. తోటకూర చాలా మంచిది ఆరోగ్యానికి. స్వయం పాకం ఇచ్చిన తోటకూరే ఉండాలంటారు. సరే అది బాగుంది, అయిపోయింది. ఈ నేర్చుకున్న విద్యార్థులందరూ వేదాన్ని నేర్చుకున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొత్త విద్యార్థులు లేరు.
ఇంకే నీకు జీవనోపాధి ఏమిటి? మరి తినడానికి తిండి లేదు, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయినట్టున్నారు, వాళ్ళు పెద్దగా చదువు సంధ్యలు లేవు, అయ్యో ఎవరి బతుకులు వాళ్ళవి ఏదో నడుస్తూ ఉంది. ఈయన ఇలా ఉన్నాడు, వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధాప్యం కూడా సరైన ఆహారం లేకపోతే ఇంకా మీద పడుతూ ఉంటుంది. అంతే కదమ్మా. అదే అలా ఉంటే ఈ లోపల శివరాత్రి వచ్చింది. శివరాత్రి రాగానే ఈయనకి ఇంకా అసలు ఓపిక లేదు, కానీ లేచి వెళ్ళి ఏదో స్నానం చేసి ఇంట్లో శివుడికి పూజ చేసుకుని గుడికి వెళ్ళి శివలింగం దగ్గర కూర్చుని అభిషేకం. శివుడి పూజ ఏముందండి, చాలా తేలిక. ఈ ఆత్మారాముడి పూజ కష్టం, కానీ శివుడి పూజ చాలా తేలిక. చారుడు నీళ్లు ఉంటే చాలు, ఏదో నీళ్లు పోసాడు, ఎక్కడో బిల్వాలు తెచ్చాడు, వేసాడు, కూర్చున్నాడు. అక్కడంతా మొత్తం శివరాత్రి అంతా శివనామస్మరణ చేస్తూ అదే దేవాలయంలో కూర్చున్నాడు. ఇలా మరి ఉపవాసం చేసిన ఫలితం ఉంది, కానీ అంతకు ముందు నుంచి అనేక రకాలైన ఉపవాసాలు ఉన్నాయిగా. అంతకుముందు పస్తులు ఉన్నాయి, వీటన్నిటితో శరీరం నీరసించింది. అలా తెల్లవారుతోంది, ఇంకా ఇంటికి బయలుదేరదామని శివాలయంలోంచి అడుగు బయట పెడుతున్నాడు. ఇలా అడుగు బయట పెడుతూ ఉండడం ఏమిటి, ప్రాణం పోయింది. అక్కడ ఒక పాము కాటు వేసింది ఆయన. పాము కాటు వేసి అక్కడికక్కడ శరీరం వదిలేశాడు. అయిపోయింది. మరుజన్మలో సువర్ణముఖరి తీర్థం ఉంది, సువర్ణముఖి నది. ఆ నది ఒడ్డున్నది మనం ఇప్పుడు శ్రీకాళహస్తి అనే పేరుతో ఉన్నది. అప్పటికి ఇంకా హస్తి చార్ల అందులో. ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి అరణ్యంలో ఓ ఏనుగై పుట్టాడు. ఏనుగ్గా ఎందుకు పుట్టాడు? వేదాన్ని అమ్ముకున్నందుకు. అమ్ముకోవడం ఎక్కడ మరి? ఇప్పుడు డొక్క ఆడాలి కదా. డొక్క ఆడాలి, కానీ మీరు తీసుకురండి అని అనకూడదు కదా. అడగంది అమ్మ అయినా పెట్టదంటారు కదమ్మా. అమ్మ పెట్టదు, కానీ గురుదక్షిణ చదువయ్యాక విద్యార్థులు ఇస్తారుగా. కానీ ఆ రోజు గడవాలిగా. ఆ రోజు గడవడానికి మరొక ఏదైనా మార్గం చూసుకోవచ్చు. పూర్తిగా దీని మీదే ఆధారపడడం కాకుండా ఏ వ్యవసాయమో ఏదో చేసుకోవచ్చు, లేదా జీవనోపాధి వచ్చేదాకా వివాహం చేసుకోకుండా ఉండుండొచ్చు. ఎన్నో ఉంటాయి అందులో. మనం ఇది అని ఒకటి చెప్తే కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి తగులుతాయి ఈ ధర్మ సూక్ష్మాలు. అంతే కదా. వేదాన్ని అమ్ముకున్న కారణంగా అస్థిగా పుట్టాడు, కానీ మనస్ఫూర్తిగా చేయలేదుగా పని. పిల్లల్ని పెంచడం కోసమని తప్పనిసరే చేయడం జరిగింది. కాకపోతే శివభక్తుడు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు. శివరాత్రి అంతా శివాలయ ప్రాంగణంలో శరీరం వదిలాడు. అందువల్ల శివభక్తి మాత్రం ఉంది. అందుకే శంకర్లు శివానంద లహరిలో అంటారు, నరత్వం, కీటత్వం, మనుష్యత్వం, మృగత్వంచ అని చెప్తా ఉన్నా. కాదు, మృగత్వంచ అంటే నువ్వు నన్ను మనిషిగా పుట్టినా సరే, పురుగుగా పుట్టినా సరే, లేకపోతే జంతువులా పుట్టినా సరే నాకేం అభ్యంతరం లేదయ్యా. నాకు ఇట్లాంటి జన్మ రావాలి అని ఏం కోరిక లేదు. కాకపోతే ఏమిటంటే నీ భక్తి ఉంటే చాలు ఏ జన్మలో అన్నా. జంతువులకు భక్తి ఉందా అంటే ఇదిగో ఇవే ఉదాహరణలు ఉండి అక్కడ తను రోజు హస్తి ఏనుగ్గా ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడు అంటే ఏనుగు జన్మని ఎత్తాడు. రోజు ఆ సువర్ణముఖి నదిలో మునిగి, ఏనుగులకి స్నానం చాలా ఇష్టం, అయ్యాక తొండంతో నీళ్లు తీసుకొచ్చి ఆ నీటితో ఆయనకి అభిషేకం చేసి, అలాగే తొండంతో కొమ్మలు విరిచి బెల్వ పత్రాలు తీసుకొచ్చి ఆయన మీద వేసి పూజ చేస్తూ ఉండేవాడు. అంటే శరీరం అంటే ఉపాధి మారినా భక్తి మారల. అలా ఉన్నటువంటి అతడికి ఇదిగో కాళం పుట్టింది, కాళంగా పుట్టాడుగా ఇంతకు ముందు ఇంకొకడు, రత్నాలతో అలంకరించాలని వాడే ఇక్కడ పుట్టాడు. వీళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఈయన పెట్టిన మణులు రాళ్లల్లాగా ఆయనకు కనపడితే, ఆ కొమ్మలేమో చెత్తలాగా కాళానికి కనపడితే, ఈ రెండు పనికిరావని చెప్పి ఆ స్త్రీ సాలెపురుగు కనపడితే, పైన సాలెగూడు కట్టిందని ఏనుగ దీన్ని తోయడం మొదలు పెడితే, ఇట్లా ఈ ముగ్గురు కలిసి ఆ సాలెపురుగేమో తొండంలోకి వెళ్ళిపోవడం, అక్క దానికి చికాకు వచ్చేసి ఈ కుంభస్థలం మీదకి వెళ్ళేటప్పటికి తల ఇలా ఇలా కొట్టి ఆ పాము కేసు కొట్టుకుంటూ ఉంటే పాము దీని తల కింద పడి, కుంభస్థలంలో చేరినటువంటి పురుగు కూడా, సాలెపురుగు కూడా తలను నేలకేసి కొట్టుకుంటూ ఉంటే దురద భరించలేక అది చనిపోవడం, మూడు ఒకేసారి అక్కడ చనిపోవడం జరిగాయి. కనుక ఇంత భక్తితో, తన మీద భక్తితో, తనకి చేసేటటువంటి పూజలో వచ్చినటువంటి అభిప్రాయ భేదాల వల్ల, పూజకే అభిప్రాయ భేదం,
భక్తిలో ఏకత్వం ఉంది. ఆ ముగ్గురి పేరు మీద శ్రీకాళహస్తి అనే పేరు అక్కడ వచ్చింది. ఆ ఊరి పేరు శ్రీకాళహస్తి, ఆ లింగం పేరు శ్రీకాళహస్తి లింగం. ఈ రోజు తెలుసుకున్నాం. నిజంగా నాకు కూడా తెలియదమ్మా. అంటే స్టోరీస్ విన్నాం, అక్కడ రాసి ఉంటాయి, అవి చదవటం పిల్లలకు చెప్పడం కానీ. ఈ కథ తెలుసు గాని ఈ ముగ్గురి కథలు మీకు ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఉండవు. ఈ మూడు ఇలా ఒకదాంతో ఒకటి యుద్ధం చేసుకున్నాయి అన్న కథ వరకే ఉంటుంది. కానీ వీళ్ళ పాస్ట్ వీళ్ళ పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి, ప్రతి దానికి కూడా పూర్వజన్మతో సంబంధం ఉంటుంది. పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాల ఫలాలే ఈ జన్మలో మనకి ఈ జన్మ రావడానికి అనుభవించడానికి కారణం అవుతాయి. అందువల్ల అర్థం చేసుకున్నట్టయితే అసలు జన్మ లేకుండాను ఒకవేళ వచ్చినా మంచి జన్మ వచ్చేట్టు మనం మన ప్రవర్తనని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్కారం.